ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వమారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృతపుణ్యః ప్రభవతి. ఓం సర్వ వేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం సమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి ద్వారా పంచకోశ విచారాన్ని చెబుతూ ఉన్నారు. అందులో జ్ఞానేంద్రియాలు బుద్ధి కలిసి విజ్ఞానమయ కోశం అవుతుంది అని చెప్పి అనుకున్నాం. ఈ విజ్ఞానమయ కోశంలో పరమాత్మ ప్రతిబింబం ఉంటుంది, బుద్ధిలో పరమాత్మ ప్రతిబింబం ఉంటుంది. ఆ బుద్ధిలో పరమాత్మ యొక్క ప్రతిబింబం ఉన్నటువంటి కారణం చేత ఆ బుద్ధికి చేతనత్వం కలుగుతున్నది. ఆ చేతనత్వం కలిగి జీవత్వాన్ని పొంది ఇంద్రియ వ్యవహారాలన్నీ బుద్ధి ద్వారా నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏ చేతనత్వాన్ని పొందిందో ఆ చేతనత్వం కారణం చేత తానే కర్తగా తానే భోక్తగా జీవుడు భ్రమిస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? బుద్ధిలో పరమాత్ముని యొక్క ప్రతిబింబం ఉన్నది, అది బుద్ధితో తాదాత్మ్య సంబంధాన్ని పొందింది. ఆ తాదాత్మ్య సంబంధాన్ని పొందినటువంటి పరమాత్మకు సుఖ దుఃఖాలు, కర్తృత్వ భోక్తృత్వాలు ఉన్నాయి. నిజానికి పరమాత్మకు కర్తృత్వ భోక్తృత్వాలు సుఖ దుఃఖాలు ఉంటాయా? ఉండవు. అది నిర్వికారమైనటువంటిది, సర్వసాక్షి అయినటువంటిది. నిర్వికార సర్వసాక్షి అయినటువంటి పరమాత్మ యొక్క చైతన్యము బుద్ధితో మమేకాన్ని పొందిన కారణం చేత అది జీవత్వాన్ని పొందుతూ ఉన్నది. అందుకే ఈశ్వర సర్వభూతానాం హృదయేన తిష్టతి అని చెప్పన్నారు. జీవుల యొక్క హృదయంలో ఈశ్వరుడు ఉంటాడు. ఈ ఈశ్వరుడు ఎలా ఉంటున్నాడు అంటే ప్రాతిభాషిక రూపంలో ఉంటున్నాడు. ఆయన ఒరిజినల్ ఈశ్వరుడు కాదు, ఆయన ప్రతిబింబమే అంతే. ఒరిజినల్ పరమాత్మగా పైన ఉన్నాడు, అధిష్టానంగా ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క చైతన్యం బుద్ధిలో పడింది అంతే, ప్రతిబింబం పడింది. అంటే ఏమర్థం? ఈ ఉపాధి, బుద్ధి ఉపాధి, ఈ ఉపాధిలో ప్రతిబింబించినటువంటి చైతన్యం, దీనికి అధిష్టానంగా ఉండేటువంటి చైతన్యం. అధిష్టాన చైతన్యం, ప్రతిబింబ చైతన్యం, ఉపాధి, ఈ మూడు కలిపి జీవుడని వ్యవహారం చేస్తూ ఉంది. జీవుడని వ్యవహారం చేస్తుంది. ఆ ప్రతిబింబం ఉన్నంతసేపు ఇందులో వ్యవహారం నడుస్తూ ఉంటుంది అని చెబుతూ, ఈ ఉపాధి పోయిందంటే ఏమవుతుంది? ఉపాధి ఎప్పుడైతే పోతుందో, అంటే ఏ ఉపాధి? బుద్ధి అనేటువంటి ఉపాధి పోతుందో,
అప్పుడు ఈ ఉపాధిలో ప్రతిబింబించినటువంటి చైతన్యం ఏమైంది? అద్దంలో పడినటువంటి ప్రతిబింబము అద్దం లేనప్పుడు ఏమవుతుంది? మనం గోడకు అద్దం పెట్టాం, ఆ అద్దానికి ఎదురుగా నిల్చుకున్నాం. ఇప్పుడు అద్దంలో మన ముఖం కనిపించింది. అక్కడ ఇంకొక మురళి ఉన్నాడు, కనిపించాడు. ఇప్పుడు నేను అట్లే నిల్చుకొని ఉన్నా, అద్దాన్ని పక్కకు తీసేసిన. ఇందాక అద్దంలో ఉన్నటువంటి మురళి ఇప్పుడు ఏమైనాడు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు అతను? ఎక్కడికో పోయాడు, కనిపించడం లేదు. గోడ మీద అయితే కనిపించడం లేదు. ఇప్పుడు మళ్ళీ గోడ మీదకి అద్దాన్ని తీసుకొని వచ్చింది, మళ్ళీ వచ్చేసాడు, మళ్ళీ కనిపిస్తా ఉన్నాడు. ఏమయ్యా, ఇందాక ఎక్కడికి పోయినాడు ఇతను? ఎక్కడికి పోలా, మురళిలోనే ఉన్నాడు. నువ్వు అద్దం పెడితే అద్దంలో కనిపించాడు, అద్దం తీసేస్తే అద్దంలో లేడు. అద్దం తీసేస్తే ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడే ఉన్నాడు. కాబట్టి జీవుల యొక్క అంతఃకరణాలన్నీ అద్దాలు లాంటివి, ఉపాధులన్నీ. ఈ ఉపాధి తీసేసినామా మళ్ళీ ఎక్కడికి పోతుంది చైతన్యం? అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోతుంది. అంటే ఏమర్థం? ఏ పరమాత్మ చైతన్యం అయితే అంతఃకరణమునందు ప్రతిబింబించిందో, ఈ అంతఃకరణం అనేటువంటి ఉపాధి తొలగిపోగానే, ఉపాధి అంటే ఆశ్రయం ఇచ్చేది, ఈ ఉపాధి తొలగిపోగానే మళ్ళీ దేని నుంచి వచ్చిందో దాంట్లో చేరిపోతుంది, అక్కడే చేరిపోతుంది. మళ్ళీ ఇంకొక ఉపాధి వస్తే మళ్ళీ దాంట్లోకి వస్తుంది. అంటే ఏమర్థం? ఉపాధి కారణం చేత, ఉపాధియే సమస్తం అని నువ్వు అనుకోవడం చేత నీకు పరమాత్మ చైతన్యం తెలియలేదు. కానీ ఈ ఉపాధిని వేరుగా చూసినావంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు అద్దంలో ఉండేటువంటి మురళికి పౌడర్ పోస్తున్నావు. నువ్వు అద్దంలో ఉండేటువంటి మురళికి తిలకం దిద్దుతూ ఉన్నావు. నువ్వు అద్దంలో ఉండేటువంటి మురళికి తల దూతున్నావు. ఇప్పుడు అద్దం తీసేసినావు. మురళి ముఖంలో తిలకం ఉందా? మురళి ముఖానికి పౌడర్ ఉందా? లేదు, అది అంటదు. అధిష్టానానికి ఇదేమి అంటావు. దేనికి అంటింది? ఉపాధి కంటింది. నువ్వు అద్దానికి పూసావు, అద్దం లోపల ఉండేటువంటి ప్రతిబింబానికి కూడా ఇది అంటదనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు అద్దం ఎర్రగా ఉందనుకుందాం, మురళి ఎట్లుంటాడు? ఎర్రగా ఉంటాడు. నిజానికి మురళి ఎర్రగా ఉన్నాడా? లేదు. బింబంలో ఎర్రగా లేనటువంటి మురళి ప్రతిబింబంలో ఎర్రగా ఉండడానికి కారణం ఏమిటి అంటే ఉపాధి. ఎర్రద్దం పెట్టినాం. బింబంలో తొక్కలేనటువంటి మురళి, అంటే తిలకం లేనటువంటి మురళి ప్రతిబింబంలో తిలకం దిద్దుకొని ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆ తిలకం ప్రతిబింబానికి కూడా లేదు, అద్దానికి ఉంది. అద్దానికి ఉంది. స్టిక్కర్ పెట్టుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి. ఆ బొట్టుని ఏం చేశారు? అద్దానికి పెట్టారు. మన పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలు ఉంటాయి, ఫ్రేమ్ కట్టి ఉంటాం, వాళ్లకు మనం చుక్క పెడతాం. అంటే ఎవరికి పెట్టినట్టు? మనమేమో వాళ్ళకి పెట్టినాం అని అనుకుంటున్నాం. వాళ్ళు బతికినంతకాలం ఏ రోజు ముఖాన్ని బొట్టు పెట్టుకొని ఉండదు. అంటే వాళ్ళకు ఉన్నట్టు లేదు, వాళ్ళ ప్రతిబింబానికి కూడా లేదు.
అంటే మనం ఏం చేస్తున్నామో అది ఉపాధికే తప్ప బింబ ప్రతిబింబాలకు లేవు. అయితే ఈ ఉపాధి అనుభవించాలంటే ప్రతిబింబం అవసరం. నువ్వు తినాలన్నా, నువ్వు త్రాగాలన్నా, నువ్వు అలంకరించుకోవాలన్నా, నువ్వు వినాలన్నా, నువ్వు రుచి చూడాలన్నా, ఏం చేయాలనుకున్నా, నువ్వు వెళ్ళాలన్నా, రావాలన్నా, దీంట్లో ప్రతిబింబ రూపమైనటువంటి పరమాత్మ ఉండాలి. ఉంటే ఉపాధి ఉంటుంది, లేదంటే ఉపాధి పడిపోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం? బింబానికి అలంకారం చేయడం సాధ్యం కాదు కాబట్టి ప్రతిబింబానికి అలంకారం చేస్తున్నాం. ప్రతిబింబానికి కూడా నువ్వు అలంకారం చేయలేవు కాబట్టి ఉపాధికి అలంకారం చేస్తున్నావు. ఇదంతా ఎట్లాంటిదంటే, ఒక పార్కులో ఒక సెల్ఫీ తీసుకునేదానికి ఒక పాయింట్ ఏర్పాటు చేశారు. ఏమిటి ఆ పాయింట్ అంటే, సీతాకోక చిలుక రెక్కలు పెట్టారు ఇటువైపు అటువైపు. మధ్యలో చిన్న రంధ్రం పెట్టారు. ఆ రంధ్రం దగ్గర నీ ముఖం పెట్టుకొని నువ్వు నిల్చుకుంటే, నీ ఫోటో తీసుకున్నావంటే నువ్వు సీతాకోక చిలుకవి, నీ ముఖం దాంట్లో కనిపిస్తా ఉంటుంది, నీకు రెక్కలు ఉంటాయి. ఆ విధంగా బొమ్మ ఏర్పాటు చేశారు. నువ్వు ఫోటో తీసుకొని చూసావు, నువ్వు సీతాకోక చిలుకవి, నీకు రెక్కలు ఉన్నాయి, ఎగురుతూ ఉన్నావు. నిజమేనా ఇదంతా? అదే ఫోటోని 4 అడుగులు అవతలకు పోయి తీసినావంటే అప్పుడు నీకు సీతాకోక చిలుక రెక్కలు వస్తాయా? లేదు. నువ్వు దాంట్లో ఉన్నప్పుడు నీకు అది కనిపిస్తుంది, దాంట్లో లేనప్పుడు అది కనిపించదు. అట్లాగే ఉపాధిలో ఉన్నంతసేపు ఉపాధి లక్షణాలు ఉంటాయి. ఉపాధిని వదిలేస్తే పరమాత్మ లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఉపాధిని వదిలేసిన తర్వాత ఈ ప్రతిబింబం కూడా బింబమే అవుతుంది అని తెలుసుకోవాలని చెబుతూ తర్వాత స్వయం పరిచ్ఛేదముపేత్య స్వయం పరిచ్ఛేదముపేత్య బుద్ధేః బుద్ధేః తాదాత్మ్యదోషేణ పరం మృషాత్మనః పరమృషాత్మనః సర్వాత్మకః సన్ సర్వాత్మకః సన్ అపి వీక్షతే స్వయం అపి వీక్షతే స్వయం స్వతః పృథక్త్వేన స్వతః పృథక్త్వేన మృదః ఘటానివ. మృదః ఘటానివ. సర్వాత్మక సన్ అపి, సర్వాత్మక సన్ అపి, తాను సర్వాత్మకుడైనప్పటికీ, ఎవరు? పరమాత్మ. పరమాత్మ సర్వాత్మకుడు. సన్నపి పరం వృషాత్మనః బుద్ధేః తాదాత్మ్య దోషేణ పరం మృషాత్మనః. మృష అంటే మిథ్య, లేనిది ఉన్నట్టు కనిపించడం మిథ్య. మృష మృషాత్మనః, మృష స్వభావం కలిగినటువంటి, మిథ్యా స్వభావం కలిగినటువంటి బుద్ధేః తాదాత్మ్య దోషేణ, మిక్కిలి ఇంత మిథ్య అని చెప్పలేం, అంత మృషాస్వరూపమైనటువంటి బుద్ధి, దానితో తాదాత్మ్య దోషేణ సర్వాత్మకుడైనటువంటి కూటస్థ
ఆత్మ, కూటస్థుడైనటువంటి ఆత్మ, సర్వాత్మక కూటస్థ ఆత్మ, పరం మృషాత్మన బుద్ధే, ఆ మృషా స్వరూపమైనటువంటి బుద్ధి యొక్క తాదాత్మ్య దోషేణ, తాదాత్మ్యము అంటే అదే నేనని అనుకోవడం తాదాత్మ్యం, దాంట్లో కలిసిపోవడం. ఎలా కలిసిపోవడం అంటే నీటిలో చక్కెర కలిసినట్టు. నీటిలో చక్కెర కలిసిన తర్వాత చక్కెర మనకు కనిపించదు. అంటే చక్కెర ఉందా లేదా అందులో అంటే మనకు లేనట్టే కనిపిస్తుంది, ఉన్నది నీళ్లే అంతే. చక్కెర ఉందా అంటే లేదు, కనిపించలేదు. కానీ తాగి చూస్తే తీయగా ఉంది. తీయగా ఉండడం చక్కెర లక్షణం. కాబట్టి ఇందులో చక్కెర కలిపారు అని తెలుస్తూ ఉన్నది, కానీ చక్కెర కనిపించడం లేదు. అట్లాగే ఈ ఉపాధిలో పరమాత్మ ఉన్నది అని తెలుస్తున్నది. ఎందుకంటే దీనికి చైతన్యం ఉంది కాబట్టి. ఇది మాట్లాడుతూ ఉంది, వింటూ ఉంది, తింటూ ఉంది, తిరుగుతూ ఉంది, పనులు చేస్తూ ఉంది. కాబట్టి ఇందులో చైతన్యం ఉంది అని తెలుస్తూ ఉంది. కానీ చూస్తావా నువ్వు? చూడలేవు. దీనికి కారణం దీన్ని తాదాత్మ్యం అంటాం. దాని యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి దేంతో కలిసిందో అదిలాగా మారిపోవడం. దేంతో కలిసిందో అదిలాగా మారిపోవడం. దాన్ని తాదాత్మ్యము అంటాం. ఆ తాదాత్మ్య దోషం చేత, తాదాత్మ్య దోషము, తాదాత్మ్యత అనేది దోషమా? ఒక చోట గుణము, ఒక చోట దోషం. ఉదాహరణకి వీడు వాడితో కలిశాడు, వాడు మంచివాడు, వాడిలాగా అయిపోయాడు, అప్పుడు తాదాత్మ్యం గుణం. వీడు వాడితో కలిశాడు, వాడు చెడ్డవాడు, వీడు వానిలాగా అయిపోయాడు, అప్పుడు తాదాత్మ్యత దోషం. చక్కెర మంచినీటితో కలిసింది, అప్పుడు తాదాత్మ్యత గుణం. అదే చక్కెర మురికి నీటితో కలిసింది, అది దోషం. కాబట్టి తాదాత్మ్య దోషం. ఎందుకు తాదాత్మ్యత ఇక్కడ దోషమైంది? మృషాత్మ అయినటువంటి బుద్ధితో, మిథ్య అయినటువంటి బుద్ధితో కలిసింది కాబట్టి. అందువల్ల దానికి దోషం వచ్చింది. తాదాత్మ్య దోషేన, ఆ దోషం వల్ల ఏమైంది? స్వయం పరిచ్ఛేదముపేత్య, స్వయం తనకు తానుగా పరిచ్ఛేదం, పరిచ్ఛిన్నతను పొందింది, బౌండరీస్ పొందింది. పరిచ్ఛిన్నం అంటే చిన్నదైపోవడం. ఎల్లలు లేనటువంటి పరమాత్మ ఎల్లలున్నటువంటి శరీరంలోకి ప్రవేశించింది. ఈ ఈ పరిచ్ఛేదం అనేటువంటి లేదా పరిచ్ఛిన్నత అనేటువంటిది టెక్నికల్ టర్మ్. ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోని ఉండాలా. అపరిచ్ఛిన్నుడు అంటే పరిమితి లేనివాడు అనేటువంటి అర్థం. భగవంతుడు అపరిచ్ఛిన్నుడు అంటే అంతటా వ్యాపించినటువంటి. జీవుడు పరిచ్ఛిన్నుడు అంటే ఒక ఉపాధిలో మాత్రమే వ్యాపించి ఉంటాడు. నదిలో నీరుంది, అది అపరిచ్ఛిన్నం, వ్యాపించింది. ఆ నదిలో నుంచి మనం ఒక కుండతో నీళ్లు ముంచుకున్నాం, అప్పుడు కుండలో నీళ్లు పరిచ్ఛిన్నమైనవి అంటే ఆ కుండ అంతకే పరిమితమైపోయినాయి అని అర్థం.
పరిమితం అయిపోయినాయి. పరిమితం అనే పదం మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, పరిచ్ఛేదం వచ్చింది ప్రతి చోట. కాబట్టి స్వయం పరిచ్ఛేదం ఉపేత్తి అంటే తనకు తానుగా పరిమితం అయిపోయాడు, ఒక పరిమితిని పొందాడు, ఒక పరిమితిని పొందాడు. దేనివల్ల? తాదాత్మ్య దోషం చేత. ఏమిటా పరిమితి? తాను జీవుడు అనేటువంటి పరిమితిని పొందాడు. పొంది ఇప్పుడు ఏమైపోయినాడంటే మృదః పృథక్త్వేన, మట్టి కంటే వేరైనటువంటి ఘటానివా, కొండవలే. కొండ ఏమనుకుంటాది? నేను వేరు మట్టి వేరు అనుకుంటాది. కొండ వేరు మట్టి వేరా? కాదు. మట్టి కొండ రెండు ఒకటే. వీడు ఈ పరిచ్ఛిన్నత ఎందుకు వచ్చింది ఘటానికి అంటే ఆ రూపాన్ని పొందింది కాబట్టి, ఆ నామాన్ని పొందింది. నామరూపములనేటువంటివి పరిమితుల్ని సృష్టించాయి. ఆ నామరూప పరిచ్ఛేదాత్మకమైనటువంటి ఘటం మృత్తిక నుంచి వేరైనట్లు నామరూపాత్మకమైనటువంటి జీవత్వాన్ని పొందినటువంటి చైతన్యము పరమాత్మ నుంచి వేరైంది. అందువల్ల సర్వాత్మక సన్నతి స్వతః పృథక్త్వేన స్వయం వీక్షతే. స్వతః తాను పృథక్త్వేన స్వయం వీక్షతే, తనను వేరైనటువంటి వాడుగా చూస్తూ ఉన్నాడు. ఎవరు? జీవుడు. ఆ కూటస్థుడు ఈ ఉపాధి కారణం చేత వేరుగా చూస్తూ ఉన్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆత్మేమో సర్వాత్మకుడు, ఆత్మకు అంటే పరమాత్మకు పరిచ్ఛిన్నత లేదు, ఆత్మకు పరిచ్ఛిన్నత లేదు. అది సర్వాత్మకమైనటువంటిది. అటువంటిది అలాగే ఉండకుండా ఏమైంది? సర్వాత్మకమైనటువంటిది మిథ్యారూపమైనటువంటి బుద్ధి. ఎందుకు మిథ్య అన్నాడు? అది ఒక కాలంలో ఉండి ఒక కాలంలో ఉండదు కాబట్టి మిథ్య. అంతఃకరణం శరీరాన్ని ఆశ్రయించుకొని ఉంటది. అన్నమయ కోశాన్ని ఆశ్రయించుకొని ఇది ఉంది. ఏది? అంతఃకరణం. మనోమయ విజ్ఞానమయ కోశాలు రెండు అన్నమయ ప్రాణమయ కోశాలను ఆశ్రయించుకొని ఉన్నాయి. ఈ అన్నమయ ప్రాణమయ కోశాలు పోయిన తర్వాత మనోమయ విజ్ఞానమయ కోశాలు కూడా ఉండవు. అయితే ఈ సూక్ష్మమైనటువంటి విజ్ఞానమయ కోశము మనోమయ కోశంలో సంకల్ప వికల్పాలు కలిగించి ఇంద్రియాల ద్వారా పనులు చేయించుకుంటూ ఉంది. ఈ ప్రాణమయ కోశం ఏం చేస్తుందంటే వీటన్నిటికీ ఇంధనాన్ని ఇస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఈ శరీరం అనేటువంటి ఉపాధి పోతుందో అప్పుడు ఇందులో ప్రతిఫలిస్తూ ఉన్నటువంటి విజ్ఞానమయ కోశంలో ప్రతిఫలిస్తూ ఉన్నటువంటి పరమాత్మ మళ్ళీ పరమాత్మలో కలిసిపోతాడు. కాబట్టి శాశ్వతమైనటువంటిది ఏది అంటే పరమాత్మ శాశ్వతమైనటువంటి, దానికి నాశనం లేదు. నాశనం ఉన్నది ఉపాధికి. ఈ ఉపాధిని ఆశ్రయించినటువంటి కారణం చేత దీనికి కూడా పరిచ్ఛిన్నత వచ్చింది.
దీనికి కూడా పరిచ్ఛిన్నత వచ్చింది. కాబట్టి ఏమనుకుంటున్నాడు? ఆ తాదాత్మ్య సంబంధం కలిగి బుద్ధిచే తాదాత్మ్య సంబంధం కలిగితే బుద్ధిలో ఉండేటువంటి దోషాలు, బుద్ధి లక్షణాలు ఏం చెప్పుకున్నాం? కర్తృత్వ భోక్తృత్వాలు, అహంకార మమకారాలు, ఇవన్నీ ఏమవుతున్నాయి? ఈ బుద్ధి ధర్మాలైనటువంటి కర్తృత్వ భోక్తృత్వాలు కూడా తనవని తలచుటచే అవి కూడా నావే అని అనుకుంటూ ఉన్నాడు జీవుడు. పరమాత్మని చెప్పకూడదు, జీవుడని చెప్పాలి. ఆ ప్రతిబింబాన్ని జీవుడని చెప్పాలి. దానికి అధిష్టానమైనటువంటి చైతన్యం వేరే ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవుడు కూడా ఎవడు? ఆ అధిష్టాన చైతన్యం నుంచి వచ్చినటువంటి వాడే. అది మర్చిపోయాడు, బుద్ధితో కలిసిపోయాడు. వాడు వీడు ఒకటైపోయారు. వీళ్ళు వాళ్ళు అయిపోయినారు, వాళ్ళు వీళ్ళు అయిపోయినారు అంటారే, అట్లా వీడు ఇక్కడికి వచ్చి కన్వర్ట్ అయిపోయినాడు ఇటువైపు. ఆ బుద్ధి లక్షణాలన్నీ తనమనుకుంటున్నాడు జీవుడు. అలా అనుకోన్న కారణం చేత వీడు ఒక కుండలాగా తయారైనాడు. నేను మట్టి కాదు, మట్టి నాకంటే భిన్నమైనది అని కొండ అనుకున్నట్టు పరబ్రహ్మ నాకంటే భిన్నమైనటువంటి వాడు, నాకు పరబ్రహ్మానికి ఏం సంబంధం లేదనేటువంటి స్థితికి వచ్చేశాడు. ఇప్పుడు ఏం చేయాలా? అపరిచ్ఛిన్నుడుగా ఉన్నవాడు పరిచ్ఛిన్నుడు అయిపోయాడు. అంటే ఏమర్థం? ఇక్కడ అధ్యాస అన్యోన్యమైపోయింది. ఆత్మలక్షణాలు బుద్ధికి వచ్చాయి. అప్పుడు బుద్ధి చేతనం అయిపోయింది. బుద్ధి యొక్క అహంకార మమకార లక్షణాలు జీవునికి వచ్చాయి. ఇట్లా ఒకరికొకరు అన్యోన్యం పంచుకున్నారు. కానీ ఈ రెండు సత్యం కాదు. ఈ రెండు సత్యం కాదు. అంటే మనం అద్దం ముందర నిలుచుకున్నాం, మన ప్రతిబింబం అద్దంలో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఏం చేశామంటే ఆ అద్దంలో కనిపిస్తూ ఉన్నటువంటి మన ముఖానికి ఒక బొట్టు పెట్టాం. ఆ అద్దంలో కనిపిస్తూ ఉన్నటువంటి మన రూపానికి ఒక దండ వేశాం. ఇప్పుడు ఫీలింగ్ ఏంటి? ప్రతిబింబానికి ఏమి లక్షణాలు వచ్చాయి? ప్రతిబింబానికి బింబ లక్షణాలు ఎలాగో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ చూసినటువంటి వాడు ఏమనుకుంటాడు? మనల్ని చూడలేదు ఒకడు, మనం అద్దం వైపు తిరుక్కొని ఉన్నాం. అద్దంలో ఉండే రూపాన్ని ఒకడు చూస్తూ ఉన్నాడు. వాడికి ఏం కనిపిస్తుందంటే వీడు బొట్టు పెట్టుకొని ఉన్నాడు, మెడలో దండేసుకొని ఉన్నాడు అనేది తెలుస్తుంది. నిజానికి ఆ బొట్టు పెట్టడం, దండేసుకోవడం అనేది ఎవరి లక్షణాలు? ఉపాధి లక్షణాలు. ఈ ఉపాధి లక్షణాలు ఎవరికి ఆరోపిస్తున్నాడు? బింబానికి ఆరోపిస్తున్నాడు. అంటే బింబము లక్షణాలు ప్రతిబింబానికి, ఉపాధి లక్షణాలు బింబానికి ఆరోపింపబడుతూ ఉన్నాయి. నిజానికి బింబానికి ప్రతిబింబానికి చేసిన అలంకార లక్షణాలు వచ్చినాయా? లేవు, రావు. ఎప్పుడు నువ్వు అద్దం మీద చుక్క పెడితే మన ముఖాన చుక్క పెట్టుకున్నట్టు అందులో కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ ఉదాహరణ ఇది గుర్తుపెట్టుకున్నామంటే ఇప్పుడు అన్యోన్యాధ్యాస అర్థం అవుతుంది. దాని లక్షణాలు దీని మీదకి, దీని లక్షణాలు దాని మీదకి ఆరోపించబడ్డాయి. కానీ నిజానికి ఆరోపించబడ్డాయంటే దాని లక్షణాలు దీనికి రావు, దీని లక్షణాలు దానికి పోవు. అది గుర్తుపెట్టుకోవాలి. బింబ లక్షణాలేవి ప్రతిబింబానికి లేవు. రూపం కనిపిస్తుందంతే, ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుందంతే. బింబం కదిలితే ప్రతిబింబం కదిలినట్టు అనిపిస్తుంది. మనం ప్రతిబింబం కదులుతుంది అని చెప్తామే కానీ బింబం కదులుతుంది అని చెప్తాం. కానీ నిజానికి ఏం కదులుతూ ఉంటుంది? బింబం కదులుతూ ఉంటుంది.
నువ్వు దేన్ని చూస్తున్నావు ఎంతసేపు? నీ దృష్టి ప్రతిబింబం వైపు ఉన్నంత కాలము నీకు సత్యం తెలియదు. నీ దృష్టి ఎప్పుడైతే బింబం వైపుకి వస్తుందో అప్పుడు నీకు ప్రతిబింబంతో పని లేదు. దానికి నువ్వేమన్నా అలంకారాలు చేసుకో, నీకు సత్యం ఏందో తెలుసు. నీకు సత్యమేదో తెలిసిన తర్వాత లోకం ఎలా ఉన్నా అది నాటకమే, అది నడుస్తూ ఉంటుంది. దాంతో నీకు పని లేదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మృదో ఘటానివ పృథక్వేన. మృదః మట్టి నుండి, పృథక్వేన ఘటానివ వేరైనటువంటి ఘటములలాగా. వేరైనాయి కదా, పరిచ్ఛేదం ఉంది కదా, ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి ఉందా అంటే లేదు. మట్టి కంటే భిన్నంగా కుండ లేదు, కుండ కంటే భిన్నంగా మట్టి లేదు. కానీ కుండ మట్టి కాదు, మట్టి కుండ కాదు. కుండ అడిగాం మనం 100 రూపాయలు అన్నారు. 100 రూపాయలు ఇచ్చేసి కుండ తీసుకుంటాం. ఆ కుండను తయారు చేయడానికి ఓ 2 కేజీలు మట్టి అయింది అనుకోండి. ఆ మట్టికి మనం 100 రూపాయలు ఇచ్చి తీసుకుంటామా? తీసుకోం. కానీ ఈ కుండను పగలగొట్టేసి మట్టి చేసేసినాడు. ఇప్పుడు 100 రూపాయలు తీసుకుంటామా? తీసుకోం. అంటే ఏం అర్థం? మట్టిని కుండను మనం వేరువేరుగా చూస్తున్నాము. అప్పుడు వ్యవహారం నడుస్తుంది. 100 రూపాయలు ఇవ్వడం, తీసుకోవడం, వ్యాపారం, వ్యవహారం, అది బాగుందా లేదా చూసుకోవడం, ఇవన్నీ ఎప్పుడు నడుస్తాయి? మట్టి కంటే భిన్నమైనటువంటిది కుండ అని అనుకున్నప్పుడే నడుస్తుంది. లేదంటే మట్టికెందుకు 100 రూపాయలు అని అంటాం. మట్టికెందుకు 100 రూపాయలు అని అంటాం. కాబట్టి జీవుడు పరిచ్ఛిన్నుడు. దేని నుంచి పరిచ్ఛిన్నుడు? పరమాత్మ నుంచి పరిచ్ఛిన్నుడు. పరమాత్మ అపరిచ్ఛిన్నుడు. మరి జీవుల సంగతి ఏమిటి? ఉపాధి వశాత్తు జీవులు ఉన్నాయి, అంతే. అద్దం ఉంది కాబట్టి ప్రతిబింబం ఉంది, అద్దం పోతే ప్రతిబింబం ఉంది. గొడుగు ఉంటే నీడ పోతుంది, నీడ ఉంటుంది. గొడుగు పోతే నీడ పోతుంది. నీడ ఉంది అంటే నీడ వచ్చిందని కాదు, గొడుగు ఉంది కాబట్టి నీడ. గొడుగు పోతే నీడ పోతుంది. కాబట్టి ఈ జీవితాలన్నీ నీడల్లాంటివి. దీనికి ఒక గొడుగు ఉంది కాబట్టి జీవితం ఉంది. గొడుగు పోయిందా నీడ పోతుంది. ఉపాధి పోయిందా పరమాత్మ పోతుంది. పరమాత్మతో కలిసిపోతుంది. అది మనం తెలుసుకోవాల్సినటువంటి తత్వం. కాబట్టి ఏం చెప్తున్నాడు? మట్టి కంటే కొండ వేరు కానట్లు ఈ శరీరాలన్నీ కూడా పరమాత్మ కంటే భిన్నమైనటువంటివి కావు అని చెప్పాలి. అట్లాగే ఈ ఉపాధితో ఉన్నటువంటి జీవుడు నేను వేరు, ఈ ప్రపంచం వేరు అని చూస్తూ ఉంటాడు. కానీ వాస్తవానికి ఇద్దరు ఒకటే, అంతా తన స్వరూపమే. తనకంటే వేరుగా లేదు, జీవుని కంటే వేరుగా ఏమీ లేదు. అనేది తెలుసుకోమని చెప్తున్నారు. తర్వాత ఉపాధి సంబంధ వశాత్ పరాత్మా. ఉపాధి సంబంధవశాత్ పరాత్మా. ఉపాధి ధర్మాననుభాతి తద్గుణః. ఉపాధి ధర్మాననుభాతి తద్గుణః. అయో వికారాన వికారివన్నివత్.
అయో వికార అయో అయో అవికారవని అయో వికారాత్. అయో వికారాత్ కాదు కాదు, అయో వికారాన్. అయో వికారాన్ అవికారి వన్హివత్. అవికారి వనిహివత్ సదైక రూపోపి సదైక రూపోపి పరస్వభావాత్. పరస్వభావాత్ ఉపాధి సంబంధవశాత్ పరాత్మ. పరాత్మ శ్రేష్టమైనటువంటి ఆత్మ, పరబ్రహ్మము ఉపాధి సంబంధవశాత్తు, ఉపాధితో అంటే శరీరంతో సంబంధం ఉన్నటువంటి కారణం చేత ఉపాధి ధర్మాననుభాతి, ఉపాధి యొక్క ధర్మాలను అనుసరించి తద్గుణ, ఆ ఉపాధి గుణాలు కలిగినటువంటి వాడై అనుసరించి ఉంటాడు. ఉపాధి గుణాలను అనుసరించి ఉంటాడు అంటే ఒక ఆవిడ ఒక సిగరెట్ తాగేవాడిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నది. అనుకోని ఏం చేసిందంటే, నేను పెళ్ళైన తర్వాత అతని చేత సిగరెట్ మాన్పించేస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసింది. ప్రతిజ్ఞ చేసింది కానీ కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే ఆమె కూడా ఆయనతో పాటు సిగరెట్ తాగడం నేర్చుకున్నది. అంటే వీళ్ళు వాళ్ళు అయిపోయారు. అది ఇక్కడ అందుకే దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తున్నాడు. ఉదాహరణ చెప్పుకొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాడు. అయో వికారాన్, అయహ అంటే ఇనుము, ఇనుముతో తయారైనటువంటివి. అవికారి వన్హివత్, ఇప్పుడు ఇనుముతో ఏ వస్తువునైనా తయారు చేయాలంటే ఏం చేయాలా, దాన్ని అగ్నిలో కాల్చాలి. ఒక ఇనుప పాలాన్ని తీసుకొని అగ్నిలో కాల్చి దాన్ని గొడ్డలిగా తయారు చేశాం. ఇప్పుడు అగ్ని ఏ రూపంలో ఉంది? గొడ్డలి రూపంలో ఉంది. ఎందువల్ల? ఇప్పుడు గొడ్డల్ని కాగబెట్టినప్పుడు ఏమవుతుంది? అది గొడ్డలి రూపాన్ని పొందింది. పాలాన్ని కాల్చినప్పుడు పాలం రూపంలో ఉంది అగ్ని. ఇప్పుడు ఈ గొడ్డలతో కొడవలు చేయాలని అనుకున్నాం. దాన్ని గొడ్డల్ని కాల్చి అది మెత్తబడిన తర్వాత దాన్ని కొడవలిగా చేశాం. ఇప్పుడు కొడవల్ని కాల్చాం, అది కొడవలి రూపంలో అగ్ని ఉంది. అంటే అగ్ని ఏమవుతోంది అంటే అయోవికారాన్, ఇనుము యొక్క రూపాలైనటువంటి వివిధమైన వాటిని పొందుతూ ఉన్నది. ఆ క్రమంలో భాగంగా ఏమవుతుంది? వాటి వికారాలను ఇది కూడా పొందుతుంది. పొడవుగా ఉంటే పొడవుగా, లావుగా ఉంటే లావుగా, పొట్టిగా ఉంటే పొట్టిగా, వంకరగా ఉంటే వంకరగా, గుండ్రంగా ఉంటే గుండ్రంగా, పదునుగా ఉంటే పదునుగా, మొద్దుగా ఉంటే మొద్దుగా, ఆ లక్షణాలన్నీ నిప్పు పొందుతూ ఉన్నది. నిజానికి నిప్పుకు ఆ లక్షణాలు ఉన్నాయా అంటే లేవు. అక్కడ ఉపాధి లక్షణాలను పొందుతూ ఉన్నది. నిప్పు వంకరగా ఉంటుందా, గుండ్రంగా ఉంటుందా, నిప్పు పదునుగా ఉంటుందా, నిప్పు పొడవుగా ఉంటుందా? ఏ లక్షణాలు నిప్పుకు లేవు. కానీ ఇప్పుడు ఒక గడ్డపారన, ఒక పలుగును వేడి చేసినామనుకో, అప్పుడు నిప్పు ఏం రూపాన్ని పొందింది? పొడవైన రూపాన్ని పొందింది. ఒక ఎర్రని ఒక బంతిని తీసుకొని వచ్చి, ఇనుప బంతిని తీసుకొని వచ్చి కాల్చామనుకోండి, అప్పుడు నిప్పు ఏం రూపాన్ని పొంది? గుండ్రని రూపాన్ని పొందుతుంది.
ఒక రింగు తీసుకొని వచ్చి దాన్ని కాల్చినాం అనుకోండి, ఇనుప రింగును, అది అప్పుడు గుండ్రని రూపాన్ని పొందింది అగ్ని. ఇప్పుడు చెప్పు, అగ్ని గుండ్రంగా ఉందా? అగ్ని వృత్తాకారంలో ఉందా? అగ్ని త్రిభుజాకారంలో ఉందా? అగ్ని చతుర్భుజాకారంలో ఉందా? అగ్ని సరళ రేఖలాగా ఉందా? అంటే ఈ రూపాలన్నీ అగ్నివి కావు, అయో వికారాం. వాటితో తాదాత్మ్య దోషం వల్ల అవికారి వన్హి, అవికారమైనటువంటి వన్హి కూడా, నిప్పు కూడా దాంతో తాదాత్మ్య సంబంధం కలిగినటువంటి కారణం చేత వికారిగా మారిపోయింది. అలాగే ఆత్మ ఉపాధి వశం చేత, ఉపాధి సంబంధ వశాత్ పరాత్మ సద్గుణ, వాటి గుణాలను పొంది, వాటి గుణాలను పొంది ఉపాధి ధర్మాన్, ఉపాధి యొక్క ధర్మాలను అనుభాతి, అనుసరించి ప్రకాశిస్తూ ఉంటుంది. అది సదైక రూపోపి సన్, సదా ఏకరూప సన్, సదా ఏకరూప. ఏది? నిప్పు సదైక రూప, పరమాత్మ సదైక రూప. ఎప్పుడూ ఒకే రూపం ఉండేటువంటి, రూపరహితమైనటువంటిది పరమాత్మ, ఒకే రూపం కలిగినటువంటిది నిప్పు అయినప్పటికీ పరస్వభావాత్, వేరు వాటి యొక్క స్వభావం చేత, దేన్ని అందులో పెట్టి కాలుస్తున్నామో దాని స్వభావం చేత నిప్పుకు వంకర ఉండదు. వంకరగా ఉండే కర్రని కాల్చినామంటే ఆ నిప్పు వంకరగా కనిపిస్తుంది. దాన్ని చూసిన వాడు నిప్పు వంకర అంటే మనం ఏం చెప్తాం? అక్కడ ఉపాధి లక్షణమే గాని దానిలో ఉన్నటువంటి అధిష్టాన చైతన్య లక్షణం ఉన్నదా? కాదు. అది లక్షణాతీతమైనటువంటి, దానికి ఏ లక్షణము లేదు. అట్లాగే మనం చెరువు కట్ట మీద నడుస్తూ రాత్రిపూట చెరువులో చంద్రుడు కనిపిస్తాడు. మనం ఎక్కడ కనిపిస్తాడు? మనం నడుస్తూ ఉన్నాం, మన పక్కన నీళ్లలో చంద్రుడు కనిపిస్తాడు. మనం చెరువు కట్ట వెంబడి నడుచుకుంటూ పోతా ఉంటాం, చంద్రుడు మనతో పాటు వస్తా ఉంటాడు. మనం పోతా ఉంటే చంద్రుడు మనకు దగ్గరనే కనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు కదులుతున్నది ఎవరు? మనం. మనం తిరుపతిలో ఉన్నాం, నీళ్లలో చూసాం, చంద్రుడు కనిపించాడు. మనం చిత్తూరుకి వెళ్ళాం, నీళ్ళల్లో చూసినాడు, చంద్రుడు కనిపించాడు. మనతో పాటు చిత్తూరుకి టికెట్ తీసుకొని వచ్చాడు ఆ చంద్రుడు. అక్కడ నుంచి బెంగళూరుకి పోతాం, అక్కడ కూడా నీళ్ళల్లో చంద్రుడు కనిపించాడు. మనతో పాటు బస్సు ఎక్కి వచ్చాడు ఆ చంద్రుడు? లేదు. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, నువ్వు మాత్రమే పోతూ ఉన్నావు. నీకేమనిపిస్తుంది? ఆ చంద్రుడు బెంగళూరుకి కూడా వచ్చినాడని అనుకుంటున్నావు. కొత్తగా వచ్చేదేముంది, ఆయన ఎప్పుడు ఉన్నాడు కాబట్టి. అది తెలుసుకోవడం లేదు. అందుకని ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరమాత్మ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి జీవునితో తాదాత్మ్య సంబంధాన్ని పొంది, తాదాత్మ్య సంబంధాన్ని పొంది జీవ లక్షణాలైనటువంటి ఈ పరిచ్ఛిన్నత్వం మొదలైనటువంటి వాటిని పొందుతూ ఉన్నాయి. రెండు మంచి ఉదాహరణలు మనకు చెప్పాడు. మృత్తిక నుంచి, మట్టి నుంచి వేరైనటువంటి ఘటం తాను వేరుగా ఉన్నట్టు తెలుసుకుంటది. అదేవిధంగా
పరమాత్మ నుంచి వేరైనటువంటి జీవుడు తాను వేరు పరమాత్మ వేరు అని అనుకుంటాడు. తాను వేరు పరమాత్మ వేరు అని అనుకోవడానికి కారణం ఏమిటంటే వాడు జీవలక్షణాలను పొందుతున్నాడు. జీవలక్షణాలు పొందుతున్నాడు అనడానికి మనకేం చెప్తున్నాడు? ఇంకొక ఉదాహరణ నిప్పును చెప్పాడు. నిప్పు ఏ విధంగా అయితే అయోవికారాన్, అయోవికారములు అంటే ఇనుముతో తయారైనటువంటివి, వాటిని నిప్పులో వేసినప్పుడు అది నిప్పు దేన్ని వేసామో దాని రూపాన్ని పొందుతూ ఉన్నది. అట్లాగే ఈ జీవుడు దానికి రూపం లేదు ఎప్పటి వరకు? ఉపాధిని పొందేంత వరకు. ఉపాధిని పొందినప్పుడు ఇదిగో ఇతను ముండారెడ్డి, ఇతను మురళి, ఇతను ఎక్స్, ఇతను వై, ఇతను జెడ్. ఉపాధి లేకపోతే పరమాత్మ ఒక్కడే, నిప్పు ఒకటే. నిప్పు ఒకటే, అది కొడవల్లాగా వంకరగా ఉండదు, పలుగులాగా పొడవుగా ఉండదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని పరమాత్మ వాస్తవానికి తాను నిర్వికారి. దేహము మొదలైనటువంటి ఉపాధులు ఉన్నాయి. ఆ ఉపాధుల యొక్క గుణాలు తనవిగా భావిస్తూ ఉన్నాడు. జీవుడేమనుకుంటాడు? నాకు ముసలితనం వచ్చేసింది, నేను పసివాడిని, నేను యవ్వనంలో ఉన్నాను, నాకు రోగం వచ్చింది, నేను మరణిస్తాను అని అనుకుంటున్నాడు. నిజానికి రోగం ఎవరికి వచ్చింది? శరీరానికి వచ్చింది, అంటే ఉపాధికి వచ్చింది. దెబ్బ దేనికి తగిలింది? శరీరానికి తగిలింది. శరీరానికి దెబ్బ తగిలితే శరీరం ఏడవదు. ఆ నొప్పిని జీవుడు తనదిగా భావిస్తాడు. నొప్పిని తనదిగా భావించాడు కాబట్టి, అంటే తాదాత్మ్య సంబంధాన్ని పొందాడు కాబట్టి, నాకు నొప్పి, నాకు జబ్బు, నాకు రోగం, నేను పొట్టివాడిని, నేను పొడవువాడిని, నేను ఎర్రగా ఉంటాను, నేను తెల్లగా ఉంటాను, నేను లావుగా ఉంటాను, నేను సన్నగా ఉంటాను. లావు, పొట్టి, పొడుగు, సన్నము, ఎరుపు, తెలుపు అన్నీ శరీరానికి సంబంధించినవే. అవి నావి అని అనుకున్నప్పుడు ఏమవుతుంది? నీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది, సుపీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది, అన్నీ వస్తాయి, అన్ని రకాలైనటువంటి ఎమోషన్లు వస్తాయి. ఇవేవి రాకుండా ఉండాలంటే, ఈ సుఖ దుఃఖాలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? సుఖం వచ్చినప్పుడు శరీరంతో తాదాత్మ్య సంబంధం ఉండడం మంచిదే అని మనకు అనిపిస్తుంది, ఎందుకంటే సుఖాన్ని అనుభవించవచ్చు అని. దుఃఖం వచ్చినప్పుడు మాత్రం వైరాగ్యం ఉంటే బాగుంటుంది, మనం శరీరం కంటే భిన్నంగా ఉండాలి, శరీరం నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని అనుకుంటాం. ఎండలో నడుస్తూ ఉన్నాం, అప్పుడు నేను శరీరం కంటే భిన్నమైనటువంటి వాడిని, ఈ చెమటలు, ఈ వేడి, ఇవంతా శరీరానికే గాని ఆత్మస్వరూపమైనటువంటి నాకు కాదు అనే జ్ఞానం ఉంటే బాగుందని అనుకుంటావు. అంటే నీకు కష్టం వచ్చినప్పుడు వైరాగ్యం కావాలి, సుఖం ఉన్నప్పుడు వైరాగ్యం అనే మాటే అక్కర్లేదు, స్ఫురణే అక్కర్లేదు, ఆనందంగా అనుభవిస్తూ ఉంటావు. ఇది ఇక్కడ శరీరంతో, అంటే విజ్ఞానమయ కోశంతో పరమాత్మకు ఉన్నటువంటి కల్పిత తాదాత్మ్య సంబంధం చేత ఉపాధి లక్షణాలైనటువంటి అహంకార మమకారాలు, కర్తృత్వ భోక్తృత్వాలు తన యందు ఆరోపింపజేసుకుని ఆ పరమాత్మ పరిచ్ఛిన్నుడైపోయి తాను జీవుడని అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి జీవుడు జీవుడు కాదు, జీవుడు పరబ్రహ్మము. సో ఇప్పుడు సాధన ఏంటి? ఇక్కడ
ఇది ఉపాధి, ఇది నేను కాదు. ఇది ఉపాధి, ఇది నేను కాదు అనేటువంటి సాధన మొదలు కావాలి. అప్పుడు ఉపాధితో ఉన్నటువంటిది కల్పిత సంబంధం అని, నువ్వు ఉపాధి కంటే భిన్నమైనటువంటి వాడు అనే స్థిరత్వం ఏర్పడుతుంది. అప్పుడు ఉపాధికి వచ్చేటువంటి హాని వృత్తులతో నీకు సంబంధం లేదు. రామకృష్ణ పరమహంస చరిత్రలో చూస్తే శిష్యులు చెప్తారు ఒకరోజు, స్వామి రాత్రి మీకు నొప్పి ఎక్కువైనట్టుంది, మూలుగుతూ ఉన్నట్టు వినిపించింది అని అన్నారు. ఆయన అన్నాడు, అవును నాకు కూడా అదే వినిపించింది అని అన్నాడు. రమణ మహర్షి జీవితంలో కూడా అదే. వాళ్ళు ఏం చేస్తున్నారు, శరీరానికి వాళ్ళు ద్రష్టలుగా ఉండి, సాక్షిగా ఉండి, ఈ జీవుడు ఈ ఉపాధి ద్వారా ఏమేం కర్మలు అనుభవిస్తున్నాడో వాటిని చూస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఆ కర్మలు మనమే అనుభవిస్తూ ఉన్నామని భావిస్తూ ఉన్నాం. అందువల్ల మనం సుఖ దుఃఖాలతో నిరంతరం కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. వాళ్ళు సుఖ దుఃఖాలకు సాక్షిగా ఉన్నారు. అది ఇక్కడ ఉన్నటువంటిది. వీళ్ళు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మామూలుగా బుద్ధిలో పరమాత్మ బింబం కనపడి ప్రతిబింబం తెలుస్తా ఉంది. కానీ బుద్ధి అనేది ఉపాధి అనుకుంటే, ప్రతిబింబం జీవుడుగా అనుకుంటే, మామూలుగా మనిషికి, పశువులకి, జంతువులకి, రాయికి, రప్పకి ఈ బుద్ధి అనే ఉపాధి తేడాలు ఉండటం కారణం చేత ఆ ప్రతిబింబం స్పష్టంగా తెలియట్లేదు అని అనుకోవచ్చునా? ఈ రాయికి అసలు బుద్ధే లేదు కాబట్టి అది ప్రతిబింబం మస్క్గా కనపడుతుంది పశుపక్షాదులలో, రాయిలో అసలు కనపడదు. బుద్ధి లేదు అంటే ఏమని అనుకోవాలి అక్కడ? ఇప్పుడు ఒక రాయి ఉంది, ఆ రాతికి ఎదురుగా మనం నిలుచుకున్నాం, మన ప్రతిబింబం కనిపించలేదు. ఇప్పుడు ఆ రాయిని రుద్దాం నున్నగా, ఇప్పుడు మసకగా కనిపిస్తూ ఉంది. ఇంకా రుద్దాం, అది అద్దంలాగా తయారైపోయింది. అప్పుడు మన ప్రతిబింబం కనిపించింది. దీని అర్థం ఏమిటి అంటే, అంతఃకరణ శుద్ధి ఉన్నప్పుడు ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. అంత మాత్రానికి దాని మీద నీడ పడలేదని కాదు. మన నీడ ఎప్పుడు దాని మీద పడుతూనే ఉంది. అది పడిందా లేదా అని తెలియడానికి దాని యొక్క అంతఃకరణ శుద్ధి అవసరం. పశుపక్షాదుల్లో అంతఃకరణ శుద్ధి ఉండదు, రాతిలో అంతఃకరణ శుద్ధి ఉండదు, అందువల్ల తెలియడం లేదు. మనిషిలో కూడా అంతఃకరణ శుద్ధి లేనప్పుడు తెలియదు. అంతఃకరణ శుద్ధి చేస్తేనే అది తెలుస్తుంది. ఎప్పుడైతే అహంకారం మమకారాలను తీసేస్తూ వస్తాడో అప్పుడు అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అప్పుడు పరమాత్మ యొక్క చైతన్యం తెలుస్తుంది, నువ్వు అనుభవించవచ్చు, అనుభూతిని పొందొచ్చు. అయితే పశుపక్షాదులకు అంతఃకరణాన్ని శుద్ధి చేసుకునేటువంటి తెలివితేటలు లేవు కనుక అవి అనుభవిస్తూ ఉంటాయి. వాటి సాధాత్మ సంబంధం ఉంటుంది, అనుభవిస్తూ ఉంటాయి. మానవుడు కూడా ఏం చేస్తాడు, పశువు వలె అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోకుండా సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఇవి నావి అనుకొని పిలుస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఇవి నాకు కాదు అనేటువంటి స్పష్టత ఏర్పడుతుందో, ఇవి ఉపాధివి అనే స్పష్టత ఏర్పడుతుందో, అప్పుడు ఏం చేస్తాడు, ఈ ఉపాధి అయినప్పటికీ నాకు ఎందుకు ఉపాధి అనేటువంటి జ్ఞానం కలగడం లేదు అని ఆలోచన చేస్తాడు. అరే, ఉపాధి అనే జ్ఞానం కలగాలేనంటే ఆ ఉపాధిలో ఉన్నటువంటి అంతఃకరణాన్ని మనం శుద్ధి చేసుకోవాలా.
దాంట్లో ఉండేటువంటి అహంకారం మమకారాలను తీసేయాలా అని తెలుస్తుంది. అప్పుడు సాధన మొదలు పెడతారు. ఆ సాధన వల్ల అహంకార మమకారాలు పోయి అందులో స్పష్టంగా భగవత్ చైతన్యం ప్రతిఫలిస్తూ ఉండడాన్ని తాను సాక్షిగా గమనిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి ఏమవుతుంది, కిందికి చూడడు. ఆ విజ్ఞానమయ కోశం అక్కడి నుంచి మనోమయ కోశాన్ని, మనోమయ కోశం ప్రాణమయ కోశాన్ని, ప్రాణమయ కోశం శరీర ఆ అన్నమయ కోశాన్ని చూడడు. అంటే దృష్టి క్రిందికి ఉండదు. అప్పటి నుంచి ఏమవుతుంది, దృష్టి ఆనందమయ కోశం వైపుకు వెళ్తాడు, పైకి వెళ్తాడు. అక్కడ పరమాత్మ ఉన్నాడు. ఆ, అది మనం చూసుకోవాల్సింది. ఇప్పుడు మరణం అనేది ఉపాధికి జరుగుతుంది. ఉమ్, ఆ, ఉపాధి మరణిస్తే ఆ, ఆ ఉపాధికి సంబంధించిన అంతఃకరణము అంటే బుద్ధి అవన్నీ పోతా ఉంది. ఉమ్, ఆ దాంతో పాటు మరణించిన వానితో పోతా ఉంది. ఉమ్, ఆ అదే విధంగా ఆ మరణించిన వ్యక్తి ఉమ్, పరమాత్మలో కలిసిపోవడమే ఉంది. ఆ పరమాత్మే కాబట్టి పరమాత్మగా ఉంటాడు. ఏది ఉమ్, ఉంటుందో అది ఆ పరిమితి నుంచి అపరిమితిగా ఉంటాడు. ఉమ్, ఇప్పుడు అద్దంలో ప్రతిబింబం పోగానే ఉండే బింబం అట్లే ఉంటుంది. ఉమ్. ఆ ఇప్పుడు మరణించిన మనిషిని స్వర్గానికి వెళ్ళాము అంటారు. ఆ పరమాత్మలో కలిశామని ఎందుకు అలాంటి కాంటెస్ట్. కలవడు కదా, కలవడు. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు శరీరాన్ని వదిలిపెట్టినటువంటి జీవుడు పరమాత్మలో కలిసిపోవడం. తన సంచితం ఉంది, దాన్ని మోసుకొని ఉంటాడు. ఆహా ఇంకా ఉంది. ఒక ఉపాధిని వదిలేశాడు, ఇంకొక ఉపాధికి వెళ్తాడు అంతే. ఆ, నువ్వు అందుకే ఏం చెప్తాను, ఈ సంచితాన్ని దగ్ధం చేసినావంటే ఉమ్. అప్పుడు సంచి మోసే పని లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతాడు. మరి నాకు సంచితం ఉన్నట్టు తెలియడం లేదు కదా. ఎందుకు నువ్వు దాన్ని, అది కనిపించేది కాదు కదా నీకు. అయితే ఎట్లా తెలుస్తుంది అని అంటే, నువ్వు పనులు ఎలా చేస్తున్నావు అనే దాన్ని బట్టి తెలుస్తుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ, అంటే శుద్ధి శుద్ధి అవుతా ఉందా ఆ లేదా. అది చూసుకోవాలి. నువ్వు సంకల్ప సహితంగా చేస్తున్నావా, సంకల్ప రహితంగా చేస్తున్నావా, ఉమ్. సకామ కర్మలా నిష్కామ కర్మలా. దాన్ని బట్టి నువ్వు చేసి సంచితం తెలిసిపోతుంది. నువ్వు నీకు సకామ కర్మలు చేస్తున్నావు అంటే సంచితం ఉంది అని అర్థం. ఉమ్. నిష్కామ కర్మలు చేస్తున్నావు అంటే సంచితం లేదు అని అర్థం. ఉమ్. దాన్ని బట్టి అది అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి అర్థం చేసుకో. అంటే ఆ దర్పణం అనేది ఉంటది. ఆ దర్పణం వెనకాల పాదరసం పూసుంటాం కదా, అది కానీ ఎగిరిపోతూ ఉంటే ఆ ఇప్పుడు శుద్ధి ఏంటంటే నీకు, అంతఃకరణ శుద్ధి ఏర్పడినట్టు తెలుసుకో. నువ్వు ఈ అద్దం తీసేసి ఇంకొక అద్దం పెట్టావు అంతే. నువ్వు ఈ ఊర్లో చూసిన ప్రతిబింబం, ఈ ఊర్లో చంద్రుడిని చూసావు నీళ్ళల్లో. ఉమ్. మళ్ళీ ఏం చేస్తాండావు, చిత్తూరులో పోయి చూస్తాండావు. మళ్ళీ ఏం చేస్తాండావు, బెంగళూరులో పోయి చూస్తాండావు. అది అంతేగాని నువ్వు పైకి చూడడం లేదు. అది నీ దృష్టి ఎక్కడుంది, మళ్ళీ కిందన. నీళ్ళు ఎక్కడున్నాయో అక్కడే ఉంది. అందువల్ల ఉపాధుల్లో నీకు కనిపిస్తూ ఉంది. నువ్వు ఉపాధి దృష్టిని వదిలేసి ఎప్పుడైతే అధిష్టాన దృష్టిని ఆ అలవాటు చేసుకుంటావో అప్పుడు నీకు చంద్రుడు ఒక్కడే కనిపిస్తాడు. ఉమ్. ఒకే చంద్రుడు ఉంటాడు. ఇప్పుడు మామూలుగా ఉమ్, ఆమ్, ఇది భగవద్గీతలో ఇంతకు ముందుగా చెప్పినట్టు హృదయ అర్జున తిష్టతి సర్వభూతానాం అనేసి ఉమ్, చెప్పారు కదా. అంటే ఉమ్, హృదయము
అంటే హృదయంలో ఉన్నది ప్రతిబింబంగా తెలుస్తా ఉంది అక్కడ. తిష్టతి ఉమ్, అదే కదా దాని ఉమ్, అర్థం. అంతే. మరి ఈ హృదయానికి బుద్ధికి ఏమన్నా అంతా ఒకటే. ఒకటే అదే ఒకటే అని మనం అంటున్నాం. పేర్లు ఉద్దేశం మార్చి అంతఃకరణం అది. అదే అంతే. ఆ పేర్లు వేరైనా కూడా అంతే. అంతే పేర్లు ఒకటే. ఒక్కొక్క ఉమ్, చోట ఒక్కొక్క విధంగా అంతే. ఆహా. ఉమ్. ఆ. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీజాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.